కమీడియన్ బ్రహ్మానందంకి టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం యంగ్ కమీడియన్ల హవా పెరగడంతో బ్రహ్మి డిమాండ్ తగ్గిందే కానీ ఒకప్పుడు రోజుకు 7 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ కమీడియన్ అతడు. ఏడాదికి బ్రహ్మి సంపాదన స్టార్ హీరోల రెమ్యూనరేషన్కు మించి ఉండేది. 90ల కాలం నుంచి బ్రహ్మి తన సంపాదించిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసి మరింత సంపాదించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆయన కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రచారం. ఇంత ఆస్తి ఉన్నప్పటికీ బ్రహ్మానందం తన కొడుకుల మీద మాత్రం ₹1 ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా లేరని సమాచారం. బ్రహ్మి పెద్ద కొడుకు గౌతమ్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు. అలాగే చిన్న కొడుకు సిద్ధార్థ్ దర్శకుడిగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే తన కొడుకులతో ఆస్తిని అనుభవించండి అని చెప్పిన బ్రహ్మి సినిమాల మీద మాత్రం పెట్టుబడి పెట్టడానికి వీలు లేదని ఖరాఖండిగా చెప్పేశాడట. ఆ కారణంగానే గౌతమ్ సినిమాకి చాలా గ్యాప్ ఇస్తున్నాడు. ఇంట్లో తండ్రి పెట్టుబడి పెట్టకపోవడంతో నిర్మాతల కోసం వెతుకుతూ తన పాటలు తాను పాడుతున్నాడు. ఇక రెండో కొడుకు సిద్ధార్థ్కి ఇంటి నుంచి సరైన సపోర్ట్ లేకపోవడంతో ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాడు. మోహన్ బాబు, బెల్లంకొండ, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు కొడుకులను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి కోట్లు కొమ్మరిస్తుంటే బ్రహ్మికి మాత్రం అలాంటి ఆలోచన లేనట్లే తెలుస్తోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.